మరొకసారి మనమందరం చిన్న మందగా చేరి ఆయనను ఆరాధించడానికి దేవుడు అనుకూలపరిచిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 95 కీర్తన 3వ వచనం. కీర్తన 3వ వచనం. యెహోవా మా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి గాధస్థములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయన మన దేవుడు. ఈ మధ్య ఒక చిన్న సంఘటన చెప్పి మనం కాస్త వాక్యంలోకి వెళ్దాం. ఈ మధ్య ఒక బ్రదరు చాలా మంచి వ్యక్తి, బైబిల్ బాగా తెలిసిన వ్యక్తి, బాగా ప్రసంగాలు కూడా చేయగలిగిన వ్యక్తి. ఆయన ఒకరోజు ఒక ఊరికి వచ్చినప్పుడు ఆయన ఉండడానికి స్థలం లేదు. స్థలం లేకుంటే నాకు ఫోన్ చేసినాడు, బ్రదర్ ఇక్కడ ఎట్లా ఏదైనా అకామిడేషన్ దొరుకుతుందా అంటే, నేను అక్కడ స్థానికంగా నాకు తెలిసిన ఒక సంఘంలో గెస్ట్ రూమ్ ఉంటే ఏర్పాటు చేసిన. రాత్రి 10 గంటలకు ఆ టైంలో వచ్చింటారు. తీసుకెళ్ళి గెస్ట్ రూమ్లో ఉంచి, అన్న మీతో పాటు తోడుగా నేను ఉండేనంటే, ఏం అవసరం లేదు బ్రదర్, డోంట్ వరీ, నేను ఉండా కదా, నాకేముంది, బాగా అలసిపోయినా, పడుకొని నిద్రపోతా, పొద్దున్నే మళ్ళీ నాకు కాల్ చేయండి, ఏదన్నా అవసరమైతే మనిషిని పంపిస్తా అని చెప్పిన. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత రాత్రి 11:30కి ఇంకో పర్సన్ ఆ గదికి వచ్చినాడు. ఎక్కడి నుంచి అంటే దాదాపు 18 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాడు. 18 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి పొద్దున్న 5:30కంతా వెళ్ళిపోయినాడు. మళ్ళీ పొద్దున్న నేను వెళ్తానే ఆ సంఘంలో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పిన, రాత్రి ఇంకొక వ్యక్తి కూడా ఎవరో వచ్చినట్టున్నారు బ్రదర్, ఎందుకో మళ్ళీ పొద్దున్న 5:30కి వెళ్ళిపోయినారు, లేదు ఉండండి టిఫిన్ తిని పోదురు అంటే కూడా ఉండలేదు, మీ బ్రదర్ ఒక్కరే ఉంటారు అన్నాడు. అవునా సరే, నేను లోపలికి వెళ్ళినా, ఏనా ఎట్లుంది, నైట్ బాగా నిద్ర పట్టింది అంతా ఓకే అన్నాడు. కానీ రాత్రి వచ్చిపోయిన సంగతి నాకు చెప్పడంలా, గమ్ముగుండాడు. మళ్ళీ నేనే కాసేపు ఉండి, నైట్ ఎవరో వచ్చినారంట కదనా అంటే, అవునవును ఒక్కరినే ఉండానని పిలుచుకున్నాలే అన్నాడు. ఎందుకు అదేదో చెప్పింటే నేనే వచ్చింది కదా అంటే, లేదు ఒక్కరిని ఉంటే చుట్టూ ఎవ్వరు లేరు కదా, కొద్దిగా ఎవరైనా తోడుంటే బాగుండు అనిపించింది అన్నాడు అనమాట. అంటే నాకేమనిపించిందంటే, యాకోబు వాళ్ళ అన్న దగ్గర నుంచి, వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అరణ్యంలోకి వెళ్ళిపోయినాడు. పోతా ఒక ప్రదేశానికి వెళ్ళిన తర్వాత రాత్రి అయింది, ఒక్కడే పడుకున్నాడు. ఏమన్నా భయపడినాడా? ఒక రాయిని తీసుకున్నాడు, తల కింద పెట్టుకున్నాడు. దిండు పెట్టుకుంటే బాగుంటుంది, కానీ రాయిని తీసుకున్నాడు, తల కింద పెట్టుకున్నాడు, ప్రశాంతంగా పడుకున్నాడు. నైట్ మంచి కళ వచ్చింది. ఏమొచ్చింది కళ? ఏమండి, దేవదూతలంతా పైకి కిందికి ఎవరి కోసం వస్తున్నారు? ఎవరి కోసం వచ్చినారు? తల కింద ఏం పెట్టుకున్నాడో చూడ్డానికా? ఏమేం సామాన్లు తెచ్చుకున్నాడు, ఏమన్నా మిగులితే మనం తీసుకుందామనా? ఎవరి కోసం వచ్చినాడు? యాకోబు కోసమే కదా వచ్చింది. యాకోబుని చూడ్డానికి వాళ్ళందరికీ ఇష్టమైంది. యాకోబుకు ఏ పురుగు కానీ, ఏ విష పురుగు కానీ, ఏ ప్రమాదం కానీ రాకుండా వాళ్ళందరూ వస్తున్నారు, చూస్తున్నారు. ఆ రాత్రి అంతా అలాగే కొనసాగింది. మన దేవుడు గొప్పవాడు అన్న విషయం మనం తెలియకపోతే మనకు చాలా భయాలు ఉంటాయి. ఆ రోజు రాత్రి ఆయనకు కూడా అదే జరిగింది. ఒక్కడు ఉండడానికి భయమైంది. ఎందుకు భయమైంది అంటే, మనం దేవుని మీద ఆనుకొని లేకపోతే ఇట్లాంటి భయాలు వస్తాయి మనకి. బైబిల్ ఎవరికి బాగా తెలుసు చెప్పండి? ఈ లోకంలో పలానా వ్యక్తికి బాగా బైబిల్ తెలుసు, ఏం అడిగినా చెప్పగలుగుతాడు, లేదా ఆయనకు తెలిసినంత నీకు నాకు తెలియదు అనే వ్యక్తి ఎవరన్నా మీకు తెలుసా? సాతాను. ఇంకా ఎవరన్నా ఉండారా? నిజమే, అతను చెప్పిన ఆన్సర్ 100% కరెక్ట్. యేసుప్రభు 40 దినాలు ఉపవాసం ఉండడానికి అరణ్యంలోకి వెళ్ళే సందర్భంలో 3 రకాల శోధనలు ఆయన అనుభవించినాడు. అందులో మొదటిది ఏది? 3 రకాల ప్రశ్నలు సాతాను యేసుక్రీస్తు ప్రభుకు సంధించినారు. ఏంటవి ప్రశ్నలు? ఒకటి,
ఒకటేంటి, 40 రోజులు ఉపవాసం ఉన్నారు. 40 రోజులు బాగా ఆకలిగా ఉన్న పరిస్థితుల్లో యేసు ప్రభు దగ్గరికి సాతాను వచ్చి ఏమన్నాడు? ఈ రాళ్ళని రొట్టెలు చేయొచ్చు కదా అన్నాడు. అనుకుంటే ఎంతసేపు దేవుడికి? ఆకాశం కలుగునుగాక అంటేనే ఆకాశం వచ్చేసింది. భూమి కలుగునుగాక అనగానే భూమి వచ్చేసింది. నక్షత్రాలు కలుగునుగాక అనగానే నక్షత్రాలు వచ్చినాయి. ఈ రాళ్ళు రొట్టెలు అవ్వునుగాక అనంటే స్పాట్లో రొట్టెలు అయిపోయేవి. కానీ దేవుడు చేసినాడా? దేవుడు వచ్చింది సాతాను దగ్గర సాతాను చెప్పిన పని చేయడానికో, అనవసరంగా అద్భుతాలు చేయడానికో కాదు. దేవుడు రావడానికి అనేక ప్రణాళికలు ఉన్నాయి. మీ ఈ ఈ ఈ రొట్టెలు, ఈ రాళ్ళు రొట్టెలు చేయబడును అని ఎక్కడుంది వాక్యము? తెలుసా మీకు? సాతానుకు తెలుసు. ఉంది కదా బైబిల్లో, రాళ్ళు రొట్టెలుగా అయినా చేస్తారు అని. అప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం ఏంది? రొట్టె వలనే కాదు, మాట వలన కూడా బ్రతకచ్చు అని చెప్పి. నిజమేనా? బ్రతకచ్చా? 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసినారు ఇశ్రాయేలీయులు. ఎప్పుడైనా అవసరం పడిందా వాళ్ళకు? ఎప్పుడైనా ఆకలితో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందా? ఆకాశం నుంచి ఏం కురిసింది? కాబట్టి దేవుడి యొక్క గొప్పదనం మనకు తెలియకపోతే మనలో భయం అలాగే మిగిలిపోయి ఉంటుంది. మా బాబును మీరు ఎప్పుడైనా నీకు కారు వచ్చా అని అడిగినాం అనుకో, నాకొచ్చు కారు అంటాడు. ఎట్లా కార్ డ్రైవ్ చేయాలంటే, ఏం లేదు స్టీరింగ్ పట్టుకోవాలి తిప్పాలి అంటాడు. అంతే. మీరు ఎంతమంది చూసింటారు బైక్ డ్రైవింగ్? ఎంతమందికి బైక్ వచ్చి ఇక్కడ? బైక్ ఎంతమందికి వచ్చా అండి బైక్ డ్రైవ్ చేయడం? చాలామందికి వచ్చు, చెప్పడానికి సిగ్గుపడి ఉండొచ్చు, కొంతమందికి రాదు. ఎంతమంది బైక్ డ్రైవ్ చేసే వాళ్ళని చూసింటారు? అందరం చూసింటాం కదా. చూసినంత మాత్రాన వచ్చిందా? ఇప్పటికి ఒక 100 సార్లు, 1000 సార్లు, ఒక 50,000 సార్లు చూసింటామా? ఒక 5 నిమిషాలు రోడ్డు మీద నిలబడితే ఓ 30-40 బైకులు పోతూ ఉంటాయి, నడిపిస్తూ ఉంటారు. కానీ మనకు వచ్చిందా? రాలే. ఎందుకు అంటే మనకు తెలిసినంత మాత్రాన మనం ఏం చేయలేం. వాక్యం తెలిసినంత మాత్రాన మనము ప్రభులో ఉన్నట్టు కాదు. వాక్యం తెలిసినంత మాత్రాన మనము దేవునితో సంబంధులమై ఉన్నట్టు కాదు. ఆయన పిల్లలంగా మనం ఎంచబడినట్టు కాదు. ఆ వాక్యాన్ని మన జీవితాల్లో మనం అన్వయించుకున్నప్పుడే, పాలు తాగితే బలం వస్తుంది అని చదివిన వాడికి బలం రాదు. పాలు తాగినోడికి మాత్రమే బలం వస్తుంది. దేవుని వాక్యం చదివినవాడు దేవుని పిల్లలుగా ఎంచబడ్డు. అంటిల్ అన్లెస్ ఆ వాక్యాన్ని మనం మన జీవితంలో, మన ప్రవర్తనలో, మన ప్రవృత్తిలో చూపించగలిగినప్పుడు మాత్రమే మనము క్రీస్తు పిల్లలుగా ఎంచబడతాం. సరే, సాతాను గురించి నేను ఈరోజు మాట్లాడాలని అనుకుంటున్నా. మొట్టమొదటి పాపం ఎప్పుడు జరిగింది చెప్తారా? చెప్పండి. ఆదాము హవ్వ, అంతేనా? హవ్వ దగ్గర నుంచి మొదలై అట్లా వచ్చింది కదా, అంతేనా? ఆది కాండంలో చూస్తే మనకు అదే సందర్భం కనబడుతుంది. అయితే యెషయా గ్రంథము, యెహెజ్కేలు 28:14 చూద్దామా? చదువుతారు ఎవరైనా? యెహెజ్కేలు 14:29. కెరూబువై ఆగండి. ఇప్పుడు దాని ముందులో ఏం చదవండి? పాపము ఇది ఎప్పుడు? ఇది ఆదాం కన్నా ముందా, ఆదాం తర్వాతనా? ముందే. ఆదాం కన్నా ముందే పాపం ఉంది. అయితే మీరేమన్నారు? హవ్వ ఆదాంతో మొదలైంది అన్నారు. కానీ పాపం ఎప్పుడు మొదలైంది? అంతకు ముందే మొదలైంది. ఆదాం హవ్వల ద్వారా మనకు ప్రాప్తించింది. మనుషులలో మొదటి మనిషి వాళ్ళు. అంతేగాని పాపము అక్కడ మొదలవల. పాపం ప్రభు సన్నిధిలోనే మొదలైంది. ఇది
సాతాను ఎలా మొట్టమొదటి పాపంలో మొట్టమొదటి పాపానికి పాత్రుడిగా ఎంచుకున్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 14 అధ్యాయం పోదాం. పాపము చేయబడింది అని, పాపము చేత అక్కడి నుంచి పడిపోయినాడు అని మనకు మొట్టమొదటి పాపం సాతాను ద్వారా జరిగింది అనే విషయం ఇప్పుడు మనం చూసినాం యెహెజ్కేల్లో. ఇప్పుడు యెషయా గ్రంథం 14 అధ్యాయం 12-15 వచనాలు. ఆ, 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 ఆ. ఉమ్, 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 ఉమ్. అవునవును. చాలు చాలు. తర్వాత తర్వాత. ఉమ్, ఉమ్. ఆ! సాతాను పాపం చేసిందని యెహెజ్కేల్‌లో చూస్తే, ఆ పాపం ఎలా చేసిందో, ఎలా చేశాడో సారీ, ఎలా పాపం చేశాడో యెషయా గ్రంథంలో వివరించడం జరిగింది. 14 అధ్యాయం 12 వచనం నుంచి 14 వచనం. 12, 13, 14 ఈ 3 వచనాల్లో రాయబడి ఉంది. తేజో నక్షత్రమా, వేకు చుక్క నువ్వు ఎట్లా పడిపోయినావు? ఎట్లా పడిపోయినావంటే, నువ్వు ఇలా అనుకోవడం వల్ల పడిపోయినావు. ఏమనుకున్నాడంట? నేను జనములలో పడగొట్టి నీవేళ నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి అంటే 13వ వచనంలో కారణం, ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకు పాపము చేత సాతాను దూరం చేయబడినాడు. ఒకప్పుడు కెరూబులలో ఉండి నిత్యము ఆయనను ఆరాధించే దూతలందరికీ అధిపతిగా ఉండేవాడు సాతాను. మీకు ఎప్పుడైనా కెరూబులలో మనకు బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ న్యూ టెస్ట్మెంట్లో కానీ మనం గమనిస్తే సమాచారాన్ని ఒకరు తీసుకొస్తూ ఉంటారు. ఎవరు? యేసుప్రభు పుట్టడానికి ముందు మేరీ మాత దగ్గరికి ఎవరొచ్చారు? మరియమ్మ దగ్గరికి ఎవరొచ్చారు? ఎవరొచ్చారు? డౌట్‌గా చెప్తున్నారు అందరూ. ఎందుకంత డౌటు? ఎవరు? గట్టిగా చెప్పాలా. గాబ్రియేలు దూత వచ్చాడు. అవునా? అవునా? తర్వాత ఆయన సైన్యములకు సేనాధిపతిగా ఉన్న దూత ఎవరు? తెలీదా? మిఖాయేలు. మిఖాయేలు అనబడే దూత ఆయన దేవుని సైన్యానికి ఇన్‌చార్జ్. అట్లనే దేవుని దగ్గర ఉన్న దూతలు వర్షిప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఛార్జ్ ఎవరంటే మన సాతాను ఉండేవాడు. ఎప్పుడైతే సాతాను నేను ఎందుకు ఎక్కిపోకూడదు, ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూస్తే, ఇంగ్లీష్ బైబిల్లో ఇంకా చాలా చక్కగా ఉంటుంది. ఆ, 13వ వచనంలో ఐ విల్ అసెండ్ ఇన్ టు ద హెవెన్, ఐ విల్ ఎగ్జాల్ట్ మై థ్రోన్ అబౌవ్ ద స్టార్స్ ఆఫ్ ద గాడ్, ఐ విల్ ఆల్సో సిట్ ఆన్ ద మౌంట్ ఆఫ్ ద కాంగ్రిగేషన్ ఆన్ ద farthest side of the north. I will ascend above the highest of the clouds. I will be like the most high. సో ఇక్కడ 5 సార్లు ఐ విల్ అని ఉంటుంది. తెలుగులో ఒక్కసారి మాత్రమే నేను అని చెప్పి 5 పాయింట్లు రాసినారు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఐ విల్ ఎన్నిసార్లు తన మనసులో ఏమనుకున్నాడంట, నేను 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 అన్న ఆలోచన ఎప్పుడైతే సాతానికి వచ్చిందో, సాతాన్ని అక్కడి నుంచి దేవుడు తోసివేయడం జరిగింది. అక్కడి నుంచి తోసేస్తే ఎక్కడ పడినాడు? పాతాళంలో పడినాడు. ఇప్పుడు కొన్ని విషయాలు మనం సాతాను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే మనం మన శత్రువు ఎవరో తెలుస్తుందో, మన పక్షాన ఎవరున్నారో మనకు తెలుస్తుందో, మనము ఏ సిచ్యువేషన్లో ఉంటామో మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మన శత్రువు గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు సాతాను మనల్ని అసలు శోధించాలి? యేసుప్రభుని శోధించినాడు, అందులో అతను నెగ్గలేకపోయినాడు. సరే, మరి మనల్ని ఎందుకు శోధించాలి? ఏమొస్తుంది సాతానికి? చూద్దాం. అపోస్తుల కార్యాలు 26:16. 26వ అధ్యాయం.
హ్మ్. హ్మ్. ఆ! ఇది. మనము దేవుని దగ్గర నుంచి సాతానుకు పాపం ఎప్పుడైతే ఆదాము హవ్వల ద్వారా ప్రాప్తించిందో, మనమందరం కూడా చీకటి స్వభావం అవ్వడం జరిగింది. అయితే మనం సాతానుకు వారసులుగా ఉన్నప్పుడు, దేవుడు తన వారసులుగా మనల్ని చేసుకున్న తర్వాత ఆయన స్వాస్థ్యమును అంటే వారసత్వాన్ని ఆయన పిల్లలుగా మనం ఉండడం సాతానికి ఇష్టం లేదు. కాబట్టి సాతానికి ఇష్టం లేని అంటే ఆయనకు వారసులుగా ఉన్న మనల్నందరిని సాతాను చూడ్డానికి ఇష్టపడే వాడిగా ఉండి మనల్నందరిని ఏం చేస్తున్నాడు? అతని శోధనలోకి తీసుకొస్తున్నాడు. మళ్ళీ తిరిగి తన ప్రజలుగా చేసుకునే ప్రయత్నం కొనసాగిస్తా వస్తున్నాడు. అట్లనే కొలస్సీ 1 అధ్యాయం 13 వచనం. కొలస్సీ 1 అధ్యాయం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను. ఏం చేయడానికి దేవుడు మనకు ఇక్కడికి వచ్చాడు? పాపం నుంచి విముక్తిని చేసి ఆయనకు వారసులుగా చేసి ఆయనతో పాటు నిత్య జీవంలో మనం ఉండడానికి ఆయన మనకు నిరీక్షణనివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే ఆయన రక్తాన్ని గార్చినాడు. పాపం నుంచి మనందరిని విమోచించినాడు. ఆయన వారసులుగా మనల్ని చేసినాడు. కాబట్టి ఇక్కడ కొలస్సీ 1:13 ఏమంటున్నాడు? అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తమ కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను. మనం ఆయన రాజ్యానికి వారసులుగా ఉండడం సాతానికి ఇష్టం లేదు. అరే నేను అక్కడ ఉండలేకపోయినానే, అక్కడ వీళ్ళంతా ఉంటారే, వీళ్ళంతా ఉంటే నేను ఉండలేకపోయాను కదా, నేను ఎక్కడైతే ఉండలేకపోయానో అక్కడ వీళ్ళంతా ఉండడం నాకు ఇష్టం లేదు అన్న ద్వేషం, అసూయతో సాతాను నిన్ను నన్ను పడదోయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్లనే ఇంకో విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎట్లయితే ఏ రీతిగా అయితే ఈ లోకమంతట్లో ఉన్న మనుషులను ఆయన పిల్లల్ని ఆయన రక్షిస్తా ఉన్నాడో, సాతాను కూడా అట్లనే ఎక్కడ ఉన్న వారిని కూడా శోధించడానికి సిద్ధంగా ఉంటాడు. సాతాను మనం అనుకుంటాం ఒక్కడే అని, కానీ సాతాను ఒక్కడు కాదు. ఎంతమంది ఎఫెసీ 6 అధ్యాయం 12 వచనం చూద్దాం. ఎఫెసీ 6. హ్మ్. 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 దురాత్మల సమూహం. సమూహం అంటే ఎంతమంది? మోర్ దెన్ 1. ఎంతమందో తెలీదు. కాబట్టి సాతాను ఒక్కడు గాదు. సాతాను చాలా మంది, చాలా మంది అక్కడ మీరు యెహెజ్కేలులో చదివితే సాతానుతో పాటి అతనితో ఉన్న వారందరూ గూడా కింద పడిపోయినారంట. వాడికి సంబంధించిన వాళ్ళందరూ గూడా వచ్చేసినారు. వాడి ఫాలోవర్స్ అంతా వచ్చేసినారు. సో, ఎప్పుడైతే వచ్చేసినాడో ఈ సాతాను వాళ్ళ బ్యాచ్ అంతా ఈ లోకంలో బాగా గట్టిగా పనిచేస్తుంది. ఎవరైనా బాగా పని చేసేవాళ్ళు ఎవరైనా ఉండార్రా ఈ లోకంలో అంటే సాతానే. గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదునా అని రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడు. మనమన్నా ఆదివారం ఒక్కరోజే ఈడికొచ్చి ప్రార్థన చేస్తున్నాం గానీ, వాడు మాత్రం నిత్యం అనుక్షణం ప్రతిరోజు మనందరిని ఎట్లా దేవుడికి దూరం చేయాలా అని పని చేస్తూ వస్తున్నాడు. అట్లనే సాతాను మనల్ని ఎలా డిఫీట్ చేస్తాడు? ఎలా మోసం చేస్తాడు? ఎఫెసీ పత్రిక 6:11. హ్మ్. 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 సో, సాతాను మనల్ని మోసం చేయడానికొస్తాడు. మనల్ని శోధనకు గురి చేస్తాడు. అప్పుడు శోధన నుంచి బయటికి రావడానికి దేవుడు మనకు సర్వాంగ కవచాన్ని ఇచ్చినాడు. ఆ సర్వాంగ కవచంలో ఏమేమి ఉన్నాయి మనందరికి బాగా తెలిసిన విషయాలే. మీరు మళ్ళీ చదువుకోవచ్చు. తెలిసిన విషయాలు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడడంలా. సో, ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం సాతాన్ని ఎదిరించగలుగుతాం. అయితే సమస్య ఏందంటే ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోవడమే. ఎట్లా ధరించుకోవాలి? ఇదంత ఈజీనా? చాలామంది నేను కాలేజీలో ఉన్నప్పుడు "అబ్బా! మీ క్రిస్టియన్స్ చానా ఈజీ అబ్బా మీ లైఫు. మాలాగా పొద్దున్నే లేసి చల్ల నీళ్ళతో స్నానం చేయాల్సిన అవసరంలా, మాలాగా ఫాస్టింగ్ ఆహ్, రోజులను బట్టి ఉండాల్సిన అవసరంలా, నాన్ వెజ్ తినకుండా ఉండాల్సిన అవసరంలా, ఏవి ఉండవు ఆచారాలు. సింపుల్‌గా బైబిల్ పట్టుకొని చర్చికి పోయి రావడమే గదా! ఎంత ఈజీ మీ లైఫ్" అనుకుంటారు. కానీ అన్నిట్లో కన్నా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మతాల కన్నా చాలా కష్టమైన మతం ఏదైనా ఉంది, ఆచారం ఉంది అంటే అది క్రైస్తవ మతం. ఎందుకు అంటే
ఎక్కడైనా కానీ ఈవెన్ చట్టాలు ఏం చెప్తాయి? తప్పు చేసినప్పుడే శిక్ష పడుతుంది. కానీ బైబిల్లో తప్పు చేయాల్సిన అవసరంలా. తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణమే మనం ఏం చేసినట్టు? పాపం చేసినట్టే. సాతాను ఇక్కడ ఎక్కిపోవాలా అని అనుకున్నాడు అంతే. మనసులో అనుకున్నాడు, పక్కనోడికి కూడా చెప్పలా పాపం, చాలా మంచోడు. మనసులో అనుకున్నాడు అంతే, నేను ఎక్కిపోవాలా, నేను అక్కడికి వెళ్ళి కూర్చోవాలా, ఆయనతో పాటు నేను ఆరాధించబడాలా అని ఆశపడ్డాడు. ఆశ వచ్చిన మరుక్షణమే ఆ నుంచి తోసేయబడ్డాడు. కాబట్టి క్రైస్తవ మతం అంటే క్రైస్తవునిగా జీవించడం మతం కాదు. క్రైస్తవునిగా జీవించడం అంటే అంత ఆషామాషి ఏం కాదు. మనం మనసులో అనుకున్న వాటికి కూడా మనం జవాబు చెప్పాలి. ఈ రోజుల్లో ఎట్టుంటారు, నా పక్కన నాకన్నా కొంచెం నీట్గా వస్తేనే ఏంది వీడు ఇటు వచ్చినాడే, అవసరమా, వీనికి ఇంత సీన్ ఉందా అన్న ఆలోచన వస్తుంది. ఆ క్షణమే మనం పాపం చేసినాం. వీటికి కూడా మనం సమాధానం చెప్పాలి. మనం జిహ్వా ఫలాలు అప్పగించినాం. ఇప్పుడు ఆరాధనలో జిహ్వా ఫలాలు అంటే, జిహ్వా అంటే నాలుక. కొరింథీ పత్రికలో ఉంటుంది కదా, మనం ఆయనకి జిహ్వా ఫలాలు అప్పచెప్పాలి అని. జిహ్వా ఫలాలు అంటే నోటితో మనం యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించాలి. జిహ్వా అంటే నాలుక. నాలుక చేత మనము గట్టిగా మాట్లాడేందుకే మనం ఆరాధనలో మనం ఏం చేస్తాం? గట్టిగా స్తుతులు చెల్లిస్తాం. దాన్నే జిహ్వా ఫలాలు అంటారు. ఓకే, సో మనం మాట్లాడే విషయాలకి మనం ఎలాగూ లెక్క చెప్పాలని బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి ఉంది. అయితే మాట్లాడే వాటికే కాదు, మనసులో అనుకునే వాటికి కూడా మనం లెక్క చెప్పాల్సిన వారమైనాం. వ్యభిచారం చేయాల్సిన అవసరంలా, మోహపు చూపు నేరము అని బైబిల్లో రాయబడి ఉంది. చేయాల్సిన అవసరంలా, ఏది చేయాల్సిన అవసరంలా, నీకు ఆలోచన పుట్టిన మరుక్షణమే మనం ఏం చేసినట్టు? పాపం చేసిన వారిలో ఉంటాం. అయితే సాతానుని మనం ఎలా ఎదిరించాలి అంటే, మనం సర్వంగ కవచరాన్ని ధరించాలి. ధరించినంత మాత్రం మనం కొనసాగించగలుగుతామా? యేసుక్రీస్తు ప్రభు సహవాసం, సపోర్ట్ మనం లేకపోతే మనం దాన్ని కొనసాగించగలుగుతామా? విశ్వాసానికి కర్తయు, చెప్పండి, విశ్వాసానికి కర్తయు కొనసాగించేవాళ్ళు ఎవరు కొనసాగించాలి? విశ్వాసంలోకి వచ్చినాం, బాగానే ఉంది. కానీ ఈ విశ్వాసాన్ని మనం కొనసాగించాలంటే మనకు ఎవరు సపోర్ట్ కావాలా? ఆయన సపోర్ట్ లేకుంటే మనం కొనసాగించలేం. మన యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించినాం, బాప్తీసం తీసుకున్నాం, ప్రభు మందిరానికి వచ్చినాం, రోజు మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఇవన్నీ కొనసాగాలి నా చివరి శ్వాస వరకు అంటే మనకు ఒక సహాయం అవసరం. ఆ సహాయుడే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన సహాయం లేకపోతే మన విశ్వాసాన్ని మనం కొనసాగించలేం. విశ్వాసాన్ని కొనసాగించలేకపోతే, ప్రభువా నేను 2021 నుంచి 2025 వరకు నేను పద్ధతిగా ఉన్నా, మంచిగా ఉన్నా, 25 చివరిలోనే కదా నేను ఒక 6 నెలలు కొంచెం దాడి తప్పినా, ఈ లోపల ఈ 6 నెలల కోసం నన్ను అడుగుతావా అంటే ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు. చివరి శ్వాస వరకు ఎట్లా ఉండాలా? 40 సంవత్సరాలు నడిపించినాడు మోషే. ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. 40 సంవత్సరాలు నడిపించి ఒక్క మాట అన్నందుకు ఏం చేసినాడు దేవుడు? 40 సంవత్సరాల నుంచి దగ్గరకు వచ్చిన తర్వాత కొండెక్కించి, ఇదే కానాను దేశం, ఇన్నుంచే చూడు అన్నాడు. అవును ప్రభా, ఓకే, చూసిన, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, తీసుకుపోమంటావా అంటే వద్దొద్దు, వాళ్ళు పోతారు, నువ్వు వీడే ఉండు అన్నాడు. ఎందుకు? నువ్వు మాట్లాడినావు కదా అనవసరంగా. ఒక మాటే ప్రభా, నేను ఒకటే కదా మాట్లాడింది. 40 సంవత్సరాలు నడిపించిన ప్రభు, వాళ్ళు నన్ను ఎన్నన్నారు, ఎన్ని మాటలు నన్ను అన్నారు, ఒక్కటే కదా నేను అనేది వాళ్ళని అంటే, ఆ ఒక్కటి కూడా ఎవరు మాట్లాడమన్నారు? నేను మాట్లాడమన్నానా? అవసరమా నీకు? వాళ్ళు నా పిల్లలు కదా, నీకు తెలుసు కదా. వాళ్ళ కోసమే కదా ఆకాశం నుంచి మన్నాను కురిపించింది, వాళ్ళ కోసమే కదా బండ నుంచి నీళ్ళు తెప్పించింది, వాళ్ళ కోసమే కదా మేఘస్తంభాన్ని నడిపించింది. ఇన్ని చేసిన ఇంత ఇంత గొప్ప గొప్ప కార్యాలు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు లేనేటన్ని నేను చేస్తూ ఉంటే వాళ్ళ కోసం నువ్వు వాళ్ళని అంటావా అని దేవుడు కోపం వచ్చి, నువ్వు కానాను లేకి నీకు ఎంట్రీ లేదు, నీ టికెట్ ఎక్స్పైర్ అయిపోయింది, నువ్వు ఈడే ఉండు, వాళ్ళందరూ లోపల పోతారు అన్నాడు. అవునా? ఒక మాటైనా మాట్లాడింది. కానీ దేవుడి కోసం 40 సంవత్సరాలు ఎన్ని సనుగులు వినిన్నాడు, ఎన్ని బాధలు అనుభవించినాడు. మమ్మల్ని చంపేయడానికే నువ్వు తీసుకొచ్చింది. మనల్ని ఒక్కడంటేనే మనం ఫీల్ అవుతాం, ఒక్కడంటే ఫీల్ అవుతాం. వీళ్ళు ఎంతమంది? లక్షల మంది ఉంటారు. లక్షల మంది అందరూ గొనుగుతున్నారు, సనుగుతున్నారు. అరే బుద్ధి లేక వీడి వెనకాల వచ్చినాం రా, మేము ఐగుప్తులో ఉండింటే ఏదో ఒక గొడ్డు చాకరైనా చేసుకుంటా సాయంత్రానికి తిని పండుకునిందుము, మా పిల్లలు ప్రశాంతంగా ఉండిందు, ఆడుకుంటా ఉండిందు అని వాళ్ళు అందరూ అంటే అవన్నీ చెవులో పడతాంటే కూడా మోషే ఏం చేసినాడు? ఇంత సాత్వికం ఉండిండాలా? పాపం పొరపాటుగా ఒక మాట నోరు జారినాడు. ఆ నోరు జారిన దానికి
దేవుడు పనిష్మెంట్ ఇచ్చినాడు. ఏ ఒక్క మాటకు కూడా మనం క్షమాపణ అంటే ప్రతి దానికి కూడా మనం ఆన్సరబుల్. ఇట్ ఈస్ కౌంటెడ్. ప్రతిదీ కౌంట్ అవుతా ఉంది. సో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో విశ్వాసానికి కర్తయు దానికి కొనసాగించేవాడైన యేసు మీద మనం ఆనుకొని యేసు ప్రభుతో ఆయన సహాయాన్ని ప్రతిదినము అడుగుతూ ఉండాలి. ప్రభువా, కొత్త దినం ఆరంభమైంది, ఈ దినం కూడా నాకు నీ అవసరం ఉంది ప్రభువా. రక్షణలోకి వచ్చేసినాం, ఓకే, కానీ ఆ రక్షణను మనం కొనసాగించాలంటే యేసు మీద ఆనుకోవాలి, యేసు వైపు చూడాలి. అట్లనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనకు సాతాను ఒకటే అనుకుంటాం మనం. వారితో కలిసి మనమందరం శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ఇప్పుడు చూడండి, మనం ఏమనుకుంటాం అందరం, మనం మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఏం చేస్తాం? సాతాను శక్తులు లయం, దేవా సాతాను శక్తులను ఖండించండి, బంధించండి, పాతి పెట్టండి, అది చేయండి, ఇది చేయండి, అన్నీ ప్రార్థన చేస్తాం. కానీ మన గురించి, మన ఆలోచనల గురించి, మన శరీర అవసరాల గురించి మనం ప్రార్థన చేయం. ఎఫెసీ పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున. ఒకటి, మనం ఈ ప్రపంచ ధర్మము గుర్తుపెట్టుకోండి. రెండోది, మునుపు నడుచుకుంటే వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు, ప్రపంచ ధర్మము, శరీరము, శరీరాశలు అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కడమరి వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. ఎట్లా మనము దైవోగ్రతకు పాత్రలమైనామంటే ఇక్కడ 2 విషయాలు చెప్తారు. ఒకటి, ఈ ప్రపంచ మనం నడుచుకునే విధానం. రెండోది, శరీర ఆశలు. మనం సాతాను మన విరోధి, మనకు తెలుసు సాతాను విరోధి. ఎప్పుడైనా కానీ మనము ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న బ్రదర్ మీ పేరేం పేరు? నాగార్జున బ్రదర్ నాకు పడదనుకోండి. నాగార్జున బ్రదర్ ఎప్పుడు నాకు కనపడినా నేను ఏం చేస్తా? జాగ్రత్తగా ఉంటా. అమ్మో వీడు వచ్చినట్టు రా, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలిరా అని అలర్ట్గా ఉంటా. కానీ నాగార్జున నాకు శత్రువు అని నాకు తెలియదు అనుకోండి, నేనేం చేస్తా? పక్కన పోయి కూర్చుంటా, బాగా మాట్లాడుతూ ఉంటా, టీ ఇస్తే టీ తాగుతా, నేను దాపిస్తా, అన్నీ బాగుంటుంది. కానీ నాగార్జున బ్రదర్ నా వెనకాల కత్తి తీసుకొని వస్తాడని నాకు తెలియదు. అవునా? శత్రువు అని మనకు తెలిసినప్పుడు మనం అలర్ట్గా ఉంటాం. శత్రువు అని తెలియకపోతే మనం ఏం చేస్తాం? నెగ్లెక్ట్గా ఉంటాం. అదే ఎఫెసీ పత్రికలో పౌలు ఏమని చెప్తాడంటే, శరీరాశలు. మన శరీరంతో మనం పోరాడాల. సాతాను మనల్ని త్వరగా లోపరుచుకోవడానికి అతి ముఖ్యమైన మార్గం ఏదైనా ఉందిరా అంటే శరీరం. మన శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా, శరీరాన్ని అంటే పొద్దున సాయంత్రం స్నానం చేయడం అది కాదు, కానీ శరీరేచ్ఛలు, కంఫర్ట్ కావాలనుకోవడం, తర్వాత శరీర కోరికలను తీర్చుకోవాలనుకోవడం. 99.9% మనం చేసే తప్పులో మనం ఎప్పుడైనా రాత్రి పడుకునేటప్పుడు మీరు ఆలోచించండి, పడుకునేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నేను చేసిన పొద్దు నుంచి నేను చేసిన వాటిలో ఏమైనా పాపాలు ఉన్నాయా అని మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మన శరీరానికి సంబంధించిన విషయాలే ఉంటాయి. అబద్ధాలు ఆడడం, అవసరాలు తీర్చుకోవడం, వ్యామోహించడం, కోరికలు తీర్చుకోవడం, అతిగా తినడం కూడా పాపమే. ఉండలేక తింటూ ఉంటాం మనం. తిండిపోతుదనం కూడా పాపమే కదా, బైబిల్ చెప్పింది కదా. కాబట్టి మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఫైట్ చేయాల్సిన అవసరం ఎవరితో కూడా ఉందిరా అంటే మన శరీరంతో. ఎవరైతే తన శరీరాన్ని తను గెలవగలుగుతాడో, శరీరేచ్ఛల్ని కంట్రోల్ చేయగలుగుతాడో, ఖచ్చితంగా అతను ఏం చేయగలుగుతాడు? ప్రభువుకు దగ్గరగా ఉండగలుగుతాడు. సాతాను గురించి ఎలాగో మనం ప్రార్థన చేస్తాం, మనకు తెలుసు ఆ విషయం. అట్లనే మన శరీరం గురించి కూడా మనం ఏం చేయాలా? ప్రభువా, నా శరీరేచ్ఛల నుంచి నేను జాగ్రత్తగా ఉండడానికి మీరు సహాయం దయచేయండి అని మనం అడగాల.
ప్రభువా నా శరీర వాంఛలు, నా శరీరం ద్వారా నేను చేస్తున్న ప్రతి పాపం నుంచి నేను దూరంగా ఉండడానికి, నా బలహీనతలు, తాగేవాడు తాగకుండా ఉండలేడు. పొద్దునంతా చర్చిలో కనబడతాడు, సాయంత్రం అయితేనే బార్లో కనబడతాడు. ఇదే కదా పాపము. దాంట్లో మనసుతో చేసేది ఏమన్నా ఉందా? మైండే కదా. కాబట్టి శరీరేచ్ఛలకి మనం ఎంత దూరంగా ఉండగలిగితే ప్రభుకు అంత దగ్గరగా, చాలా దగ్గరగా ఉంటాం. సాతాను మనల్ని ఎలా ఎలా మోసం చేస్తాడు, నేను టపటప 4 పాయింట్లు చెప్పేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. అబద్ధాల ద్వారా, అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు, ఇవన్నీ వాడి పేర్లు. అబద్ధాలు చెప్పిస్తాడు. పక్కన వాళ్ళతో అయితేనేమి, నీతో అయితేనేమి. అట్లనే 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. అన్యజనులకు గ్రుడ్డితనం కలుగజేయను. ఈ లోకాధికారి, వాడికి ఉన్న పేర్లలో ఒకటి లోకాధికారి. ఈ లోకానికి అతనే అధికారి. లోకం మనల్ని పాపం వైపు నడిపిస్తుంది. ఎట్లా నడిపిస్తుంది అంటే, మన కళ్ళ ఎదురుగా వాక్యం కనబడుతూ ఉంటుంది. పొద్దున్నే బైబిల్ తీసుకొని చదివితేనే వాక్యం వస్తుంది. వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? గ్రుడ్డితనం కలుగజేస్తుంది. మన కళ్ళకు గ్రుడ్డితనం కలుగజేస్తాడు. గుడ్డితనాన్ని ఎవరు కలుగజేస్తారంటే సాతానే కలుగజేస్తాడు. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 9వ వచనం. సాతాను అద్భుతాలు కూడా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు, ఆయన శిష్యులు అద్భుతాలు మనం చాలా తెలుసు. మార్కు సువార్తలో 16 అధ్యాయాలే ఉంటాయి, కానీ 26 అద్భుతాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు 26 ఉంటాయి. 4 సువార్తల్లో అందరికన్నా ఎక్కువ అద్భుతాలు మెన్షన్ చేసిన పత్రిక మార్కు సువార్త. పత్రిక చిన్నది, అద్భుతాలు ఎక్కువ ఉంటాయి. అట్లా దేవుడే కాదు కానీ మన జీవితాల్లో కొన్ని అద్భుతాలు సాతాను కూడా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం మిస్గైడ్ చేయడానికి. అద్భుతాలు జరిగితే అమ్మో ఇది దేవుడు చేసిందే, దేవుడు మనకి సైన్ ఇచ్చినాడు, ఈ గుర్తు మనకి తెలియజేసినాడు అని మనల్ని మనం మోసపుచ్చుకుంటూ ఉంటాం. అద్భుతాలు చేసే కెపాసిటీ కూడా సాతానుకు ఉంది, మనల్ని మోసం చేయడానికి. అట్లనే ఇంకా కొన్ని చూద్దాం. సాతాను మనల్ని శోధిస్తాడు, టెంప్ట్ చేస్తాడు. యోబు గ్రంథాన్ని మనం చూస్తే డేర్గా ఎవరి దగ్గర పోయినాడు సాతాను? ఎవరి దగ్గర పోయినాడండి? యోబు గురించి మాట్లాడడానికి. అటు ఇటు తిరుగులాడుతూ ఉంటే దేవుడు అడిగినాడు, ఏంది ఇక్కడికి వచ్చినా అంటే, కింద ఒకడు ఉన్నాడు కదా, ఆయన నేను శోధిద్దాం అనుకుంటున్నా అంటే, 100% గ్రాంటెడ్, నాకు నమ్మకం ఉంది అని దేవుడు కాన్ఫిడెంట్గా పంపించినాడు. అవునా కదా? శోధన సాతాను నుంచి కాదు. యాకోబు పత్రిక మీరు 1వ అధ్యాయం చదివితే, 1వ అధ్యాయము చివరి వరకు కూడా మనం చదివితే, శోధన దేవుడు కూడా శోధిస్తాడు. ఆయన కీడు విషయమై శోధింపనేరడు. తగు కీడును మాత్రమే, తగు శ్రమను మాత్రమే మన కెపాసిటీని బేస్ చేసుకొని, ఆ కెపాసిటీని బేస్ చేసుకొని మాత్రమే శ్రమను మనిషికి అనుగ్రహించినాడు అని కూడా మనకు రాయబడి ఉంటుంది. శోధన గురించి యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చదివితే చాలా చక్కగా వివరణ. దేవుడి నుంచి వచ్చే శోధన. అయితే సాతాను కూడా శోధించినాడు, యేసు ప్రభునే శోధించినాడు. అవునా కదా? సో మిమ్మల్ని నన్ను శోధించడానికి వాడు రెడీగా ఉంటాడు ఎప్పుడెప్పుడా అని. వాడి ఉద్దేశం ఏంది? అపవాది అతని ఈ పలానా వ్యక్తి, ఈ నాగార్జున అనే పలానా వ్యక్తి దేవుని బిడ్డ కాదు అని ప్రూవ్ చేయడం వాడి ఆలోచన. ఆయన రాజ్యానికి మనం వారసులుగా ఉండకుండా చేయడం వాడి ఆలోచన. ఎప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పి శోధన ద్వారా అయితేనేమి, ఇంకో ద్వారా అయితేనేమి రెడీగా ఉండి మనల్ని ప్రభుకు దూరం చేసే పనిలో ఉంటాడు. అట్లనే మనకు జబ్బులు క్రియేట్ చేసేవాళ్ళు, అస్వస్థత. యోబు విషయంలో అదే జరిగింది. మనం చూద్దాం. దయ్యం పట్టిన స్త్రీ లూకా సువార్త 13:16లో ఉంటుంది. ఎవరి వల్ల దయ్యం పట్టిందంటే సాతానే మాట్లాడిస్తుంది. అక్కడికి ప్రభు శిష్యులు వెళ్ళినారు. మీరు నిజమైన దేవుని కుమారులు అని సైతానే ప్రకటించింది. అన్నీ తెలిసిన సాతాను ఎట్లా మనల్ని దూరం చేయాలని చూస్తూ ఉంటుంది. మనకు బాగా తెలిసిన ఉపమానం, విత్తనాలు ఉపమానం. ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి అక్కడ? ఎన్ని రకాల ప్రదేశాల్లో ఉన్నాయి? 4 రకాలు. ఫస్ట్ది ఏంది? త్రోవ పక్కన పడిన విత్తనాలు. రెండోది రాతి నేలలో పడిన విత్తనాలు. మూడోది ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు. 4వది మంచి నేలలో పడిన విత్తనాలు. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమైనాయి? పిచ్చుకలు వచ్చినాయి, ఎత్తుకుపోయినాయి.
మళ్ళీ దానికి ఒక 4, 5 వచనాల తర్వాత దాన్ని మళ్ళీ శిష్యులకు అర్థం కాకపోతే యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ వాళ్ళ శిష్యులకి ఎక్స్‌ప్లెయిన్ చేసినాడు. ఫస్టు 4 వచనాల్లో ఇవి ఉంటే, మళ్ళా దాదాపు 7, 8 వచనాల్లో దాని డిస్క్రిప్షన్ ఉంటది. ఎవరు ఎత్తుకుపోయినారంట? ఫస్ట్ చెప్పినప్పుడు ఏమని చెప్పినాడు? పిచ్చుకలు ఎత్తుకుపోయినాయి అన్నాడు. మళ్ళీ దాని డిస్క్రిప్షన్‌లో ఏమని చెప్పినారు? సాతాను వాళ్ళ హృదయాల నుంచి ఆ వాక్యాన్ని ఎవరు ఎత్తుకుపోయినారు? సాతాను ఎత్తుకుపోయింది. ఈరోజు మనం విన్నాం. లాస్ట్ సండే ఇక్కడ వాక్యం ఏం చెప్పినారండి? పోయిన ఆదివారం ఇక్కడ వాక్యం ఏం చెప్పినారు? దేని గురించి చెప్పినారు? ఎంతమందికి గుర్తుంది? ఎత్తుకుపోయినారు. ఈ వాక్యం అంతా ఎక్కడ పడింది? త్రోవ పక్కనే పడింది. మనమంతా త్రోవ పక్కలో ఉన్నాం. త్రోవలోకి రావాలి. యేసుక్రీస్తే మార్గం. ఆయన మార్గంలోకి మనం వస్తే ఆయన మార్గంలోకి వెళ్తాం. కాబట్టి చెప్పండి, లాస్ట్ వారం ఏం చెప్పినారో మనం ఆలోచించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఆలోచిస్తే కానీ మనకు గుర్తుకు రాదు. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మనం ధన్యులుగా ఉండాలంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఇక్కడ చెప్పబడే వాక్యము నిలబడిన వ్యక్తి చెప్పేది కాదు. దేవుడి ప్రేరేపణ చేత సంఘానికి అవసరంగా బలపరచడానికి మాట్లాడే మాటలు. అట్లనే సమయం అయిపోతుంది కాబట్టి మొదటి యోహాను 3:8. మొదటి యోహాను 3:8. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? అపవాది సంబంధం ఎవరో, దేవుని సంబంధం ఎవరో. అపవాది శోధన లేకపోతే మనం దేవుని సంబంధమా అపవాది సంబంధమా తెలీదు. మనం 10th క్లాస్ పరీక్ష రాస్తే ఇంటర్కి పోవాలన్నా వద్దా తెలుస్తుంది. కాబట్టి పరీక్ష లేకుండా పుట్టము వేయబడకుండా ఏ ఆభరణం చేయబడదు. బంగారానికి పుట్టం వేయబడిన తర్వాతే దానికి విలువ. అగ్నిచేత కాల్చబడాలా, కరగాల, సుత్తుతో కొట్టాలా, దానికి ఒక రూపు రావాలా, అప్పుడే అది ఆభరణంగా తయారై అందంగా తయారవుతుంది. శోధించబడకుండా ఏ ఒక్కడు కూడా యేసుక్రీస్తు ప్రభువుకు ఆభరణంగా మనం తయారవ్వలేం. ఇరుకు మార్గము, విశాల మార్గము అని బైబిల్లో 2 మార్గాల గురించి ఉంటుంది. ఇరుకు మార్గం ఎవరికి ఉంటుంది? అందరూ ఏమనుకుంటారు? విశాల మార్గం. ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు ఏమనుకుంటారు? మంచి రోడ్డు ఏదుంది, విశాలంగా ఏదుంది, 4 వే ఏముంది, 6 వే ఏముంది చూసిపోతారు. అది కాదు బైబిల్ మార్గం. బైబిల్ మార్గం ఇరుకు మార్గమే ఉంటుంది. పోయేవాడికి ఇరుగ్గా, చూసేవాడికి ఇరుకుగా కనిపిస్తుంది. కానీ దేవుడి ప్రసన్నత ఎవరికైతే తోడుగా ఉంటుందో వాళ్ళకు ఇరుకుగా ఉన్న మార్గం కూడా విశాలంగా కనబడుతుంది. యాకోబు వాళ్ళందరి నుంచి దూరంగా పోయినాడు. మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా దేవుని కృప యాకోబుతో తోడుగా ఉన్నింది. పరిస్థితులు ఏవైనా, ఆ ఎడారిలో విషపురుగులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, ఎండ ఉంటుంది, ఎడారిలో నీళ్లు ఉండవు, ఆయనకు ఏ సదుపాయాలు లేవు, అయినా కూడా క్షేమంగా పోయినారు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు సముద్రంలో నుంచి నడిచినారు, అడవుల్లో నడిచినారు, ఎడారిలో నడిచినారు. ఏమైనా అయిందా? వాళ్ళు ప్రభుని విసిగించినంత వరకు వాళ్ళకి ఏం జరగల. వాళ్ళకై వాళ్ళు ఉగ్రతను తెచ్చుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి శోధన జరిగింది. కాబట్టి చివరిగా ఇంకొక మాట చదువుకుందాం. హెబ్రీ 2:14. అపవాదిని మరణం ద్వారా అపవాదిని నశింపజేయగలిగిన వాడు ఎవరు? మీరు, మీకు, నాకు మన శక్తి సామర్థ్యాలు సరిపోవు. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలా? ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడాలి. ఎవరైతే యేసుక్రీస్తు మీద ఆధారపడతారో ఆయన మరణం పొంది, మరణాన్ని జయించి తిరిగి లేచిన కారణంగా, ఆయన అపవాదిని ఓరించిన కారణంగా, ఆయన మరణాన్ని జయించిన కారణంగా ఆ విజయంలో మనం కూడా పాలిభాగస్సులం అవుతాం. రోమపత్రికలో ఉంటుంది, మేము జయించిన వారికన్నా వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. జయించిన వారికన్నా గొప్పవారము. జయించింది ఎవరు? మనం జయించలా. కానీ అంతకన్నా గొప్పవారిగా ఎలా ఎంచబడినాము అంటే ఆయన జయించినాడు, ఆయన మరణించినాడు, ఆయన శిలువలో బలియాగమైనాడు, ఆయన పొందిన దెబ్బలు, ఆయన కార్చిన రక్తం, వీటన్నింటి ద్వారా ఎవరికి వచ్చింది విజయము?
ఆయన ఆయన గెలవాల్సిన అవసరం లేదు సాతాన్ని. సాతాన్ని ఎప్పుడో పడేసినాడు. కానీ ఆయన గెలిచి, ఆ గెలుపుని ఎవరికి ట్రాన్స్‌ఫర్ చేసినాడురా అంటే, మీకు నాకు ట్రాన్స్‌ఫర్ చేసినాడు. అందువల్ల మనం ఎవరిలో ఎంచబడినాం? వి ఆర్ మోర్ దెన్ కాంకరర్స్. జయించిన వారికన్నా గొప్పవారిగా మనము ఎంచబడినాం. ఇప్పుడు మళ్ళీ మొదటగా చదువుకున్న వాక్యం 95వ కీర్తన 3వ వచనానికి వెళ్ళిపోదాం. 95:3 యెహోవా మహాదేవుడు. ఇప్పుడు చెప్పండి, సాతాను ఇన్ని కుయుక్తులున్నాయి. వాడు అబద్ధాలకు జనకుడు, వ్యాధులు కలుగజేసే కెపాసిటీ ఉన్నవాడు, శోధించడానికి కెపాసిటీ ఉన్నవాడు. నిన్ను నీకు నాకు వాడితో పోరాడేంత శక్తి సామర్థ్యాలు మనకు లేవు. ఇవన్నీ ఓకే. అయితే అంతకు మించిన దేవుడు మన దేవుడు. ఆయన ఆకాశంను కలుగును గాక అంటే ఏమొచ్చేసింది? ఆకాశం వచ్చింది. భూమి కలుగును గాక అంటే ఏమొచ్చింది? భూమి వచ్చేసింది. అన్ని కేవలం ఈ సృష్టిలో కనబడే ప్రతి దాన్ని కూడా ఆయన కేవలం మాట చేత చేసినాడు, ఒక మనిషిని తప్ప. ఇంత గొప్ప ప్రపంచాన్ని, ఇంత అందమైన ప్రపంచాన్ని, ఇంత అద్భుతాలు కలిగిన ప్రపంచాన్ని కేవలం నోటి మాట చేత కలుగజేసిన దేవుడు, సాతాను మనసులో అనుకున్న మాటలు కూడా దేవుడు అర్థం చేసుకొని అక్కడి నుంచి పడవేసిన దేవుడు, నీకోసం నా కోసం సాతాను ఓడించడానికి నీకు సాయం చేయడం అంటారా? మనం భయపడాల్సిన పని ఉందంటారా? ఇంకోసారి మనం భయపడినాము, మన జీవితంలో భయం అనేది వచ్చింది అంటే చాలామంది చాలామంది అస్వస్థత వచ్చినప్పుడు ఎక్కువగా ఇంకా ఎక్కడ లేని టెన్షన్, బ్రదర్ ప్రేయర్ చేయండి, ప్రేయర్ 100 మందిని అడిగేస్తూ ఉంటారు. ప్రేయర్ చేయమని అడగడంలో తప్పులే, కానీ భయంతో అడుగుతామే, అది తప్పు. బ్రదర్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, బ్రదర్ నాకు ఆ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం మనిషికి రాకుంటే ఎవరికి వస్తుంది? ప్రాబ్లం రాదని ఎక్కడైనా ఉందా? యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ సమస్యలు, చాలామంది సువార్త స్వస్థత మహాసభలను పెట్టి చెప్తా ఉంటారు గ్రౌండ్స్లో. ఇప్పుడు తగ్గినాయిలేండి. మీ మీ శ్రమలన్నీ పోవాలంటే యేసుప్రభు దగ్గర రండి, మీ అప్పులు తీరిపోవాలంటే యేసుప్రభు అప్పులు తీర్చాడు. మీ శ్రమలు తీర్చడానికి కాదు యేసుప్రభు వచ్చింది, నిన్ను నన్ను పరలోకానికి వారసులుగా చేయడానికి యేసుప్రభు వచ్చినాడు. కానీ మన సమస్యలు ఆయన చెప్పుకుంటే ఆయన తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉండే దేవుడే. కానీ మనం మన సమస్యను పెద్దగా చూసినప్పుడు అది మనకి ఇంకా పెద్దగా కనబడుతుందంటే మనం ఎక్కడో మన దేవుని గురించి సరిగా తెలుసుకోలేదని అర్థం. మన దేవుడు ఆకాశానికన్నా భూమి కన్నా గొప్పవాడు అని మనం తెలుసుకుంటే, ఈ భూమి మీద ఈ ఆకాశం కింద జరిగే ప్రతి విషయాన్ని ఆయన కంట్రోల్ చేయగలిగిన వాడు అని మనం తెలుసుకుంటే, ఇక్కడ ఉన్న ఏ సిచ్యువేషన్కి కూడా మనం భయపడాల్సిన పనిలా. నేను చెప్పినా కదా ఫస్ట్లో ఒక బ్రదరు, ఆయన రాత్రి ఆయన చాలా మంచివాడు, కానీ ఒక రాత్రి ఒక్కడిగా ఉండడానికి ఆయన ఎంత భయపడినాడంటే, ఎక్కడి నుంచో మనిషిని పిలుచుకోవాల్సింది వచ్చిందిరా అంటే, ఎందుకు? దేవుని ప్రసన్నత నాతో ఉంది అని ఆయన అనుకుంటే భయపడేవాడా? భయపడేవాడు కాదు. సో వాక్యాన్ని చదవడం వేరు, వాక్యాన్ని మనం మన జీవితాల్లో అన్వయించుకోవడం వేరు, వాక్యం మీద ఆధారపడడం వేరు. వాక్యం మీద ఆధారపడింటే దేనికి భయపడాల్సిన పనిలా. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంట్రా అంటే, మనం ఈ ప్రపంచంలో దేనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే, ప్రతి సమస్య కన్నా, ప్రతి విషయం కన్నా, ప్రతి జీవి కన్నా, అన్నిటికన్నా గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు, మన దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆయన సముద్రాన్ని రెండుగా చీల్చినవాడు, బండను కట్టతో కొడితేనే బండ నుంచి నీళ్ళని తెప్పించినవాడు. ఎక్కడైనా జరుగుతుందా? అసలు వాళ్ళు అనుకునింటారా ఇశ్రాయేలీలు? అరే ఇప్పుడు మాకు దాహం వేసి అందరు దాహం వేసిందని గొడవ పడుతున్నారు తప్ప, అరే ప్రార్థన చేద్దామని అన్నోళ్ళు ఎవరు లేరు. మోష కూడా ఏమైనాడు, పరిస్థితి చాలా క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది, ఇంకెక్కువ మాట్లాడితే ఐసీయూకు పోవాలి, అందరినీ తీసుకొని 108 కూడా సరిపోదు ప్రభువా అని అడుగుతాను. దేవుడు ఏమన్నాడు, నీ స్టిక్ తీసుకో, నీ చేతి కర్ర తీసుకో, అక్కడికి వెళ్ళి ఆ బండ మీద ఒకటి దెబ్బ కొట్టు, రాయి నుంచి ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఎవరన్నా అనుకునింటారా? ఆ రాయి మీద నుంచి ఎక్కి దిగింటారు, ఆ రాయి పక్కనే నిలబడి ఉంటారు, ఆ రాయి మీద కూర్చుని ఉంటారు. అరే ఈ రాయి నుంచి నాకు నీళ్ళు వస్తాయని ఎవరన్నా అనుకునింటారా? కాబట్టి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటి మనం ఊహించే వాటికంటే, అడుగు వాటికంటే ఏం చేస్తాడంటే దేవుడు అధికముగా ఇచ్చే దేవుడు. మన ఊహకు అందదు, అది మనం ఇమాజిన్ చేసుకోలేం. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు మనకు పెట్టుకొని, అంత గొప్ప దేవుడు మన చేతిలో పెట్టుకొని, ఈ వాక్యాన్ని చేతిలో పెట్టుకొని, అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడని మనం తెలుసుకొని చిన్న చిన్న వాటికి భయపడతా ఉంటే దేవుడికి ఎంత అవమానం అండి అది, చెప్పండి. అంతే కదా. ఇప్పుడు నాకు కలెక్టర్ గారు తెలుసు, నాకు ప్రాబ్లం వచ్చింది, నాకు కలెక్టర్ గారు బాగా క్లోజ్ అనుకుందాం. ఇక్కడ ఏదో సచివాలయంలో ప్రాబ్లం వస్తే నేను భయపడతానా? నాకు మినిస్టర్ గారు తెలుసు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్,
మినిస్టర్ గారు నేను ఎప్పుడు ఫోన్ కొట్టినా ఫస్ట్ నా ఫోన్ ఎత్తుతారనుకోండి. నాకంత క్లోజ్ అనుకోండి. అప్పుడు నేను ఎక్కడో మా వీధిలో ఏదో చిన్న కసువు దగ్గర ఏదో కసువెత్తే వాళ్ళతో పంచాయతీ వస్తే నేను భయపడతానా? ఎందుకు? మినిస్టర్ తెలుసు కదా! మినిస్టర్ ఫోన్ కొట్టమంట. రాజశేఖర రెడ్డి కడపలో ఫస్ట్ సీఎం అయినప్పుడు కడపలో ఎవరు బండి పట్టుకున్నా కూడా అందరూ రాజశేఖర రెడ్డికి ఫోన్ కొట్టమంటావా? అంటన్నారు. బండి పట్టుకుంటే. పోలీసులు కొన్ని రోజులు బండి పట్టుకోవడం ఆపేసినారు. ఎందుకు? రాజశేఖర రెడ్డి తెలుసు, మాకు సీఎం తెలుసు. కాబట్టి వెంటనే ఫోన్ తీస్తారు. ఫోన్ కొట్టమంటావా? ఏంది బండి పట్టుకుంటావు మాది అనేవాళ్ళు. అరే మన దేవుడు అంత గొప్పవాడు. నీకు తెలుసు, నాకు తెలుసు. మన మాటకి ఆయన విలువ ఇచ్చే దేవుడు. మన ప్రార్థన ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన చెవి యొగ్గి ఆలకించే దేవుడు. మనం ఎన్ని సార్లు చెప్పుకోవచ్చు, ఎన్ని మాటలు మాట్లాడుకోవచ్చు, ఎన్ని ఎన్ని బాధలు మనం ఆయనతో పంచుకోవచ్చు. ఆయన ఓదార్చడానికి సిద్ధంగా ఉండే దేవుడు. ఇన్ని తెలిసిన మళ్ళీ మనం ఇంకొక చిన్న చిన్న విషయాలకి ప్రభా ఏంది ప్రభా ఈ సిచ్యువేషన్ అని భయపడతానం, బాధపడతానం అంటే మనల్ని మనం ఒకసారి పరిశోధించుకోవాలి. మనల్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అరే నేను ఎంత దేవునికి దగ్గరగా దేవునికి ఎంత దగ్గరగా ఉంటే మనకు భయం అంత దూరంగా ఉంటుంది, శోధన అంత దూరంగా ఉంటుంది. శోధన గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ రోజన్నా యోబు అన్నాడా? వాళ్ళ భార్య ఏమనింది? యోబు వాళ్ళ భార్య ఏమనింది? దూషించచ్చు కదా, ఎందుకు ఊరికే ఎప్పుడు ఆ దేవుని పొగుడుతూ ఉంటావు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటావు, ఏం అవసరమా? ఇట్లాంటి పరిస్థితి ఉంది, ఏదో పెంకు తీసుకొని గీరుకుంటున్నావు, గీరుకోవడానికి గోర్లు కూడా లేవు, నీకు అయిపోయినాయి, ఇట్లాంటి పరిస్థితి నీకు అవసరమా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి గేలి చేస్తుంటే యోబు ఏమన్నాడు? దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా దేవుడు ఇచ్చినాడు, దేవుడి ఇష్టం. దావీదు కుమారుడు చనిపోయినాడు. దావీదు దగ్గరికి పోవాలి, దావీదుకి చెప్పాలి, దావీదు రాజా నీ కుమారుడు పుట్టినాడు, వెంటనే చనిపోయినాడు, పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది, ఆమె ఏమో ఏడుస్తుంది, ఏం చేయమంటావు అంటే దావీదుకి చెప్పడానికి ఎవరికి ధైర్యం చాలా. అందరూ దావీదు దగ్గర ఉన్న వాళ్ళందరూ సైన్యంలో వాళ్ళు, అక్కడ ఉన్న రాజు అసిస్టెంట్లు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటారు. నువ్వు పోయి చెప్పుపో అంటే అందరూ భయపడతారు. ఎందుకు? రాజుకు ఇంత వాళ్ళ కొడుకు చచ్చిపోయినాడంటే ఆయన నా మీద కోప్పడతాడేమో, నన్నేం చేస్తాడేమో అని భయపడతా అంటే అంతసేపటికి దావీదు మహారాజు బయటకు వస్తే ఎవరో చెప్పినారు, రాజా నీ కుమారుడు చనిపోయినాడు అంటే దావీదు స్టేట్మెంట్ మన జీవితంలో ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలి. ఏంది ఆ స్టేట్మెంట్ అంటే, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోలేను. దేవుడు నాకు ఇవ్వాలనుకునేది నాకు ఇస్తాడు, నా నుంచి తీసుకోవాలనుకుని తీసుకుంటాడు. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకుంటాడు. దేవుడు నన్ను చూసుకుంటాడు, నాకు ఏ కొదవ ఉండదు, ఆయన చెయ్యి కుర్చైనది కాదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనకు ఇంకొక బయట విషయాల మీద, అసలు బయట విషయాల గురించి ఆలోచనే ఉండదు. యేసుక్రీస్తు ప్రభు గలిలయ సముద్రంలో నడుచుకుంటూ పోతా ఉంటే దోణలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? అలలు వచ్చినాయి, గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది. యేసు ప్రభు మాత్రం ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. ఎక్కడ? అదే దోణలో ప్రశాంతంగా పడుకొని ఏంది హడావుడి చేస్తారు, ఏంది సిచ్యువేషన్ అని చూస్తేనే యేసయ్య ఇదంతా చూడండి ఎంత వచ్చేసిందో, మనం అసలు ఒడ్డుకు పోతామో పోలేమో డౌట్గా ఉంది, ఈ రోజే ఫైనల్ అన్నట్టుంది, ఫోన్ కూడా లేదు, ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళకు డబ్బులు ఆడుందో గోల్డ్ ఆడుందో ఎవరికి ఎంత ఇచ్చినానో చెప్పడానికి అనే సిచ్యువేషన్ ఉంది అనుకుంటుంటే యేసుప్రభు ఏం చేసినట్టు లేచి వాటన్నింటిని ఒక్కసారి గద్దిస్తాను, అవన్నీ ఏమైపోయినాయి? నెమ్మదించినాయి. అదే సిచ్యువేషన్, అదే బోట్లో ఆయన శిష్యులు ఏ సిచ్యువేషన్లో ఉంటారో మనం కూడా అట్లే ఉన్నాం. ఈరోజు గాలికి భయపడిపోతాం, వానకు భయపడిపోతాం, జబ్బుకు భయపడిపోతాం. దేనికి భయపడ్డం లేదు చెప్పండి? మనం అసలు పలానా దానికి నాకు అసలు భయం లేదని చెప్పండి. కోవిడ్ అప్పుడు చూడాలా, పక్కింటోని దగ్గర నుంచి కాదు కిటికీలోంచి చూడడానికి కూడా మనం భయపడినాం కదా. జాగ్రత్తగా ఉండాలి, తప్పులేదు. కానీ ప్రతి విషయానికి మనం భయపడాల్సిన పనిలా. ప్రతి విషయానికి గొప్పవాడు దేవుడు మనతో ఉన్నాడు. ప్రతి సృష్టిలో చేసిన ప్రతి దానికి కూడా గొప్పవాడు దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు ఈ కొన్ని మాటలను దీవించును గాక.